రద్దు అయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు. ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్లనే ఇవాళ నిరుద్యోగ వృత్తి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ వృత్తి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ వృత్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ మీరు మళ్ళీ సార్ కావాలంటే ఎంతో చేసుకొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల వృద్ధి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు. ఇంకా పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకు నిరుద్యోగ వృత్తి ఉన్నట్ట లేనట్ట దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది? లేదు మీరు మీ 420 హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేదు మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి 4,000 వృత్తి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతుల గురించి కూడా అన్నారు. రైతుకు భరోసాని ఇస్తున్నారట. వాళ్ళు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలే ఇస్తున్నాడు, ఇగో నేను రాగానే 15,000 రూపాయలు ఇస్తానన్నమాట మాట్లాడినారు. రైతు భరోసా అది కూడా డిసెంబర్ 9కి నేను రాగానే అన్నమాట మాట్లాడినారు. మరి వాళ్ళ రైతు భరోసా గురించి లేదు. మేమిచ్చిన రైతు బంధు కూడా అది చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ దీనికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఎప్పుడు వేస్తారో సమాధానం చెప్పాలి. మరి మీరు వేస్తున్నారా లేదా? మీరు మాట తప్పుకున్నారా? ఈ విషయం కూడా తెలంగాణ రైతులకు సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అట్లనే రైతుకు రుణమాఫీ అన్నారు. రైతుకు భరోసానిస్తూ 15,000 రూపాయల పెట్టుబడి సాయం పండుగ మొదలే వేస్తామని చెప్పినాడు. పండుగ మొదలు మేము వేస్తున్నమాట, పండుగ ఖర్చు పెట్టుకుంటున్నారట రైతులు. వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడే వేస్తాం మేము, పంట స్టార్ట్ చేసేటప్పుడు అన్నాడు. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో తుకాలు పడుతున్నాయా? నాట్లు వేస్తున్నారా లేదా? మరి వాళ్ళ ఈ సీజన్లో పంటలు స్టార్ట్ అయినాయా లేవా? మరి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించాలి. మరి అక్కడ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మాకు వస్తుందా రైతు భరోసా 15,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇప్పటికి 1 ఎకరం లోపల మట్టికే వచ్చినాయి. అసలు ఎంతమందికి వచ్చినాయి, ఎంత ఇచ్చిర్రు, మీరు ఎందుకో శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? ఎవ్రీడే అధికారులతోటి ఈ రోజు ఇంతమంది రైతులకు ఇన్ని ఎకరాలకు ఇంత డబ్బు ఇచ్చినామో అని ఎందుకు చెప్తలేరు? మేము పోయిన ప్రభుత్వంలో మేము చెప్పినట్టు అని చెప్పి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా. ఇట్లనే రైతుకు ఇంకొక భరోసాగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా లోన్లు లేకపోతే పోయి తీసుకొచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9కే రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. అది కూడా ఒక్కసారి మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా, రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా అంటే, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. ఏం సమాధానం చెప్తారు దీనికి ముఖ్యమంత్రి గారు? ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇవాళ రైతు భరోసా పేరు మీద ఇచ్చినటువంటి 15,000 రూపాయల రైతు భరోసా లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. అట్లనే ఇంకో మాట అన్నాడు ఆయన, పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిశీలు చెక్కుతూ అని చెప్పి మాట మాట్లాడినాడు. మీరు ఇంతకుముందే చూసినాం, పెట్టుబడులు లేవు, ఉన్నాయి పోతా ఉన్నాయి. నగర అభివృద్ధి అంటున్నాడు. ఇగో ఫార్మా సిటీ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు ఫార్మా కంపెనీస్ ఇక్కడ వస్తే మరి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందే వీలుండే ఫార్మా సిటీని అవగాహన రాహిత్యంగా ఒకసారి రద్దు చేస్తామన్నాడు, ఒకసారి ఫార్మా విలేజ్ అన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంత పెద్ద ఒక కార్యక్రమం ఫార్మా సిటీ, 1000 ఎకరాల్లో 1900 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి ఫార్మా సిటీని రద్దు చేస్తాను అలవోక గంటాడు. తర్వాత మళ్ళా 2 రోజులకు కాగానే లేదు విలేజ్ చేస్తామంటాడు, ఫార్మా విలేజ్ చేస్తామంటాడు. అంటే ఏమన్నా అర్థం ఉన్నది ఆయనకు? ఏం మాట్లాడుతున్నాడు? ఇదేనా ఉద్యోగ కల్పన? ఇదేనా హైదరాబాద్ డెవలప్మెంట్? ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. అట్లనే ఎయిర్పోర్ట్ మెట్రో పెడితే ఇవాళ ఎయిర్పోర్ట్ మెట్రోని కూడా రద్దు చేస్తామని ఒకసారి, అలైన్మెంట్ మారుస్తామని ఒకసారి, ఇట్లా అన్ని కూడా అనాలోచితంగా ఇవాళ ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం 1 నెల రోజులైనా ఇంత విధ్వంసం జరిగింది ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో, కేవలం 1 నెల రోజుల కాలంలోనే. ఒకసారి గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. అట్లనే ఇవాళ మమ్మల్ని అంటా ఉన్నారు, ఎందుకంత మీరు తొందరపడుతున్నారు, మా హామీల గురించి ఎందుకంత తొందరగా మమ్మల్ని అడుగుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. మేం తొందర పడట్లేదు, మీరన్న మాటలే. డిసెంబర్ 9కి నేను రాగానే చేస్తా అన్న మాటల్నే నేను ఇవాళ వీడియోలు వినిపించి చూపించిన. అవిటినే మేము అడుగుతా ఉన్నాం, అవిటినే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన ప్రజలకు మీరు మాట ఇచ్చినారు కాబట్టి మీరు మర్చిపోతారేమో అని చెప్పి, మేము ఊరికే మాటల్లో చెప్తే మీకు గుర్తుకు రాదేమో అని చెప్పి మీరు ఈ వీడియోలలో ఇవాళ చూపించడం జరిగింది. మీరే అన్న మాట, డిసెంబర్ 9లో నేను రాగానే అన్న మాట మీరే ప్రతి వీడియోలో మాట్లాడినారు. కాబట్టి అది మీకు గుర్తు చేస్తున్నాం. మేమేమంతా అక్కసుతోటి లేము మేము, కానీ ప్రజలకు